జీవీఎంసీ పెదగట్యాడ 65వ వార్డు సమీపంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఉగాది నాటికి గృహ ప్రవేశాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన ఆచరణ రూపం దాల్చకపోవడంతో స్వతహాగా గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యారు. జీవీఎంసీ పెదగంట్యాడ 65వ వార్డు సమీపంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయం వద్ద లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఉగాది నాటికి గృహ ప్రవేశాలు అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన ఆచరణ రూపం దాల్చకపోవడంతో స్వతహాగా గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. లంబోదర శ్రీశక్తి సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్లుగా సొంతిళ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం ఇదిగో ఇచ్చేస్తున్నామంటూ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. బ్యాంకు నుంచి రుణం పొందిన లబ్ధిదారులు వడ్డీ రూపంలో ఒక్కొక్కరు ₹1,00,000 చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటన చేసినా దానిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు. దసరా, దీపావళి, సంక్రాంతి, కొత్త సంవత్సరం, ఉగాది ఇలా పండుగల పేర్లు చెప్పి ప్రకటనలు చేయడమే కనిపిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వ్రాతపూర్వక హామీ ఇవ్వాలని, లేని ఎడల తామే గృహప్రవేశాలు చేసుకుంటామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో రమణి, పీతల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈ రోజున పెద్దగంటాడ లబ్ధిదారులందరూ కూడా ఇల్లు పోనిట వారు, ఇల్లు రానిట వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఇంటి కళలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దిగడానికి ఈరోజు వచ్చారు. వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ పెట్టుకొని వచ్చారు. ఎవరింట్లో వాళ్ళే దిగుతారు. ఇది దిగడానికి కారణం కూడా ప్రభుత్వమే. ఎందుకంటే గతంలోని దసరాలోనూ మీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చేస్తా ఉన్నారు. వీళ్ళు ₹1 కూడా ప్రభుత్వానికి బాకీ లేరు. దాదాపు ఒక వడ్డీలే ₹1,00,000 అయ్యింది వీళ్ళకి. వడ్డీలు వీళ్ళు ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులు, బ్యాంకుల్లో లోన్లు తీసుకొని చెల్లించిన డబ్బులకి వీళ్ళకి వడ్డీ ₹1,00,000 అయింది. జీవో నంబరు 39 జీవో నంబరు 39 రిలీజ్ చేశారు. దానికి అర్థం ఏంటంటే సిబిల్ కోడ్ లేనిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సిబిల్ కోడ్ లేనిటి వాళ్ళందరికీ కూడా ఇదిగో జీవో నంబర్ 39. ఈ 39 ఏం చెప్తుందంటే ఎవరెవరైతే సిబిల్ కోడ్ లేదో వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడానికి, అలాగే వడ్డీ డబ్బులు మొత్తం కట్టడానికి ఇది ఇచ్చి దాదాపు 2 నెలలు ఇచ్చారు. ఇది 2 నెలలు ఇస్తే ఈ రోజు వరకు డబ్బులు చెల్లించలేదు. బ్యాంకులో వచ్చి వాళ్ళకి అద్దుకున్న ఇంటికి వచ్చి తాళం వేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓనర్ ఏం చెప్తుండంటే, అమ్మ ఇదేంటి మేము బాకీ ఉన్నట్టు వచ్చి తాళాలు వేయడం ఏంటి, మీరు ఇంట్లో ఉండి అద్దెలు కట్టడం ఏంటి, మాకు ఉంటే ఇంట్లోనే ఉండండి, బ్యాంకులు రాకూడదు, లేకపోతే మేము ఖాళీ చేసేయండి. అది ఒక భాగం. రెండో భాగం, ఎవరైనా పొరపాటున పాత అకౌంట్ ఉందని డబ్బులు కానీ బ్యాంకులో పడేస్తే మొత్తం డబ్బులు పోతాం. మొన్న ₹72,000 ఒక్కసారి తీసేశారు. ఒకేసారి తీసేశారు. అందువల్ల ఇది మోసపూరితమైనటువంటి జీవోలు వస్తున్నాయి, మోసపూరిత వాగ్దానాలు వస్తున్నాయి, మోసపూరైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. దసరా వెళ్ళిపోయింది, దీపావళి అన్నారు, దీపావళి వెళ్ళిపోయింది. డిసెంబర్లో ఇస్తానని ఇక్కడే చైర్మన్ గారు చెప్పారు, మీ అందరి సమక్షంలో చెప్పారు. పత్రిక విలేకరులు, పోలీసులు, అధికారులు అందరూ ఉంటుండగానే చైర్మన్ గారు కూడా చెప్పారు. డిసెంబర్ లేదు. సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేసుకోమన్నారు, సంక్రాంతి లేదు, సంబరాలు పోయాయి. తర్వాత ఉగాది అని మేము చెప్పలేదు. అసెంబ్లీలోనూ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆ ప్రకటన నమ్మాం అందరం. పోనీ ఇప్పటికైనా మా ఇల్లు మాకు వస్తాయని. ఉగాదికి ఇవ్వలేదు. అందువల్ల మేము చెప్పింది ఏంటంటే ప్రభుత్వానికి, ఇప్పటికైనా మా ఇల్లు మేము సోదానం చేసుకోవడానికి వచ్చాం. వాళ్ళు ఇంకొకటి పని చాలా లేట్ చేస్తున్నారు కావాలని దీన్ని కాలయాపన చేయటానికి. ఈ కాలయాపనలు చల్లవని చెప్పాం. రెండోది, పెద్ద విచిత్రకరమైన విషయం ఏంటంటే అధికారుల మధ్య అధికారులకి సమన్వయం లేదు. ఈ మధ్య బర్మా కాలనీ ఇల్లు ఇచ్చారు. బర్మా కాలనీ ఇచ్చిన ఇల్లుకి 3 నెలలు పెట్టింది ఓపెన్ చేయడానికి. పనులన్నీ అయిపోయాయి. టాటా వాళ్ళు గోల, సెక్యూరిటీ పెట్టలేకపోతున్నాం, దొంగతనాలు జరుగుతున్నాయండి, మేము సెక్యూరిటీ పెట్టలేకపోతున్నాం, వీళ్ళు ఓపెన్ చేయట్లేదనేది. వీళ్ళు ఎప్పుడు చేస్తారు ఇక్కడ ఇల్లు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ప్రారంభించం చేస్తారు, ఇప్పుడు ముహూర్తం పెడతారు, ఆ పిల్ల ఎప్పుడు కంటది. పెళ్ళి అయిపోయి 2 సంవత్సరాలు అయింది, పిల్లలు గొడ్డుకు రాలేకనే ఉంది.